Namaste. My name is Madhavi. As you know, I'm an astrologer, numerologist and a psychologist. నేను astrology, numerology కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ astronumerology రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రీసెర్చ్ స్పెషాలిటీ. సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది చెప్పుకుంటున్నాం కదా. ధనురాశి వారికి నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఏంటంటే, ఏదైనా యాక్షన్ తీసుకుందాం అనుకుంటే టేక్ ఇట్ టుడే. మీరు ఏదైనా మూవ్ తీసుకుందాం అనుకుంటే, ఏదైనా డెసిషన్ తీసుకుందాం అనుకుంటే ప్లీజ్ టేక్ ఇట్ టుడే. డు నాట్ వెయిట్ ఫర్ టుమారో. ఏది కూడా రేపు చేద్దాము అనుకుంటే మాత్రం ఏది ఉండదండి. ఏ యాక్షన్ తీసుకుందాం అనుకున్నా సరే అది ఈరోజే మీరు దృష్టిలో పెట్టుకుని చేసుకోండి. మీ రాశి లార్డ్ గురు భగవానుడు వక్రగతిలో ప్రోగ్రెసివ్ మోడ్లో ఫిబ్రవరి 4 నుంచి ముందుకెళ్తారు కాబట్టి, షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అని చెప్పాలి. శని భగవానుడు తృతీయ స్థానంలో వెరీ గుడ్. రాహు భగవానుడు మీకు చతుర్థంలో శుక్ర భగవానుడితో కలిసి వెరీ గుడ్. గురు భగవానుడు రవి బుధులు ఇద్దరు కూడా ద్వితీయంలో ఉన్నారు. తర్వాత కుజ భగవానుడు కూడా మీకు సప్తమ స్థానంలో మీకు గోచార రీత్యా చేయడం జరుగుతుంది, సంచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ హెల్త్ ఎలా ఉంటుంది అని అనుకుంటే, మీ రాశి యొక్క స్వామిని కనుక చూసుకున్నట్లయితే ఆయన షష్టమంలో ఉన్నారు, అంటే ఆయన రోగస్థానంలోనే ఉన్నారు. శత్రు రోగ రుణ స్థానంలో ఉన్నారు. అందులో ఎలా ఉన్నారు? వక్రగతి చెంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ మే 2 నుంచి కూడా మీరు కొన్ని చేంజెస్ అయితే మీ లైఫ్లో చూసే ఉంటారు. చేయకూడని పనులు చేయడం, తినకూడనివి తినడం, చేయవలసిన పనులు చేయకపోవడం, ఇలాంటివి ఖచ్చితంగా ధనురాశి వాళ్ళందరూ కూడా చేస్తూనే ఉండుంటారు. నాది 100% గ్యారంటీ. కమెంట్స్లో రాయండి. ఓకే. సో ఆ రకంగా, ఎందుకంటే మా ఇంట్లో కూడా ధనురాశి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్నారంటే మీరు కూడా చేస్తున్నారనే అర్థం. సో ఆ రకంగా మీరు ఇక్కడ మీ ఆరోగ్యరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. వర్కౌట్ శారీరక శ్రమతో కూడిన ఎటువంటి వర్కౌట్ అయినా సరే మీరు చేయాల్సిందే. వాకింగ్కి వెళ్తారా, స్కిప్పింగ్ చేస్తారా, రోప్ చేసుకుంటారా, మీరు జంపింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, ఏం చేస్తారా మీ ఇష్టం. బట్ ఫిజికల్ వర్కౌట్ ఆపొద్దు. ఎప్పటి వరకు? ఎప్పుడూ. బట్ అట్లీస్ట్ మే 15th వరకు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆపకండి. అయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే, డైజెస్టివ్ ఇష్యూస్ కనుక మీకు ఈ ఫిబ్రవరి 4 తారీఖు తర్వాత మీకు కాస్త ఏమన్నా ఈ గత 4 నెలల్లో కనుక మీకు ఉండి ఉన్నట్లయితే అవన్నీ కూడా మీకు ఇక్కడ డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి మీకు చాలా చక్కగా తీరిపోతూ ఉంటాయి. ఓకే. తర్వాత మీరు చాలా చక్కగా హాయిగా మీకు వర్కౌట్ కనుక మీరు కనుక చాలా చక్కగా చేసుకుంటున్నట్లయితే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో మీకు రావు. ఎడ్యుకేషన్, విద్యాబుద్ధులు కనుక చూసుకున్నట్లయితే పంచమన్ లార్డ్ కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు మీకు కేంద్రంలో వచ్చి ఉన్నారు కాబట్టి, సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ పరిస్థితి ఇంకా బెటర్ అని చెప్పాలి. అంటే కుజ భగవానుడి యొక్క ట్రాన్సిట్ గత 2 నెలలుగా నెల చూసుకున్నట్లయితే అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా బెటర్ స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గత 1 month కంటే కూడా ఇప్పుడు ఆయన గోచార రీత్యా చాలా బాగుంది కాబట్టి ఒక రకంగా మీరు ఆగిపోయిన ప్లాన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. మీరు ఏమైనా పెండింగ్ అప్లికేషన్స్ ఏమైనా పెట్టాలనుకున్నా, జాబ్ అప్లికేషన్స్ ఎవరైనా రెజ్యూమే అడిగినా, రెఫరెన్స్ల ద్వారా మీకు ఏమైనా కాల్స్ వచ్చున్నా అవి మీరు ఈ పాటికి పంపించి ఉండరు, నాది గ్యారంటీ. ఇప్పుడు పంపించండి, ఎందుకంటే కుజ భగవానుడి యొక్క స్థితిగతి ఇప్పుడు బాగుంది కాబట్టి. ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే పంచమ లార్డ్ కుజ భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ ఆయన వక్రగతి చెంది ఉండడంతో ఇక్కడ ఏమవుతుంది, మీకు కొంచెం అంటే ఒక డౌట్ అనేది మీ పార్ట్నర్ మీద ఎప్పుడు ఉంటుంది. అంటే మాకు అందుతున్న ప్రేమ కరెక్టేనా, మాకు ఇది సరిపోతుందా, ఈ ప్రేమ వ్యవహారాలు మాకు ఇంతేనా మాకు అందడము, లేకపోతే ఇంకేమన్నా మాకు ప్రేమ వ్యవహారాలు కానివ్వండి ఇటువంటివి ఏమన్నా మాకు కొంచెం చాలా చక్కగా వీళ్ళు టైం ఇస్తే బాగుండా అనేవి కాస్త అలాంటి ఆలోచనలు అనేవి మీకు ఇక్కడ వస్తూనే ఉంటాయి. డౌట్ వద్దు,
చాలా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస్ చేసుకోండి, రెడ్ కలర్ బట్టలు వేసుకుని ఈ స్వామివార్లు ఇద్దరికీ కూడా పూజ చేసుకోండి, రెడ్ కలర్ పుష్పాలు అర్పించండి అట్లీస్ట్ అంటిల్ ఏప్రిల్ 7th, ఏప్రిల్ 8వ తారీఖు వరకు. ఇటువంటి అన్నెసెసరీ డౌట్స్ అనేవి మీకు రావు. ఇక్కడ వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే మీకు 7th హౌస్ లార్డ్ బుధ భగవానుడు ఇక్కడ మీకు ఇక్కడ ఆయన సంచారం కూడా రేపు ఫిబ్రవరి 11 తర్వాత మీకు బాగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది అంటూ ఏం ఉండదండి, అంతా బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, ఆగిపోయిన కమ్యూనికేషన్ ముందుకెళ్తుంది. ఏదన్నా ఒక మోడ్లో మీ వైవాహిక జీవితంలో మీరు కనుక వర్క్ చేసుకోవాలి, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో వర్క్ చేసుకోవాలి అనుకుంటే, ఆ ఆస్పెక్ట్లో మీరు వర్క్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీరు కమ్యూనికేషన్ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లాంటివి ఏర్పడతాయి. సిట్ అండ్ టాక్ అన్నీ కూడా చాలా చక్కగా సాల్వ్ అవుతాయి. ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు రవి భగవానుడు 9th హౌస్ లార్డ్ అవుతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 10th హౌస్ లార్డ్ మీకు మెర్క్యూరీ అవుతారు. సో రవి బుధుల్ని ఇద్దరిని కనుక దృష్టిలో చూసుకున్నట్లయితే రవి యొక్క సంచారము బుధ భగవానుడి యొక్క సంచారం ఫిబ్రవరి 11, 13 తర్వాత మంచి స్థానాల్లోకి వెళ్తుంది కాబట్టి ఇంకే శుభం. చాలా చాలా బాగుంటుంది. అంటే మీకు కెరియర్లో చాలా ప్రోగ్రెస్ చేయడము, కొత్త కొత్త క్లయింట్స్ని కలవడం, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం, కొత్త కొత్త డెసిషన్స్ లోకి వెళ్ళగలగడం, కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీకు రావడం, మీ యొక్క స్కిల్ సెట్ని అందరూ కూడా చాలా చక్కగా మీరు మన్ననలు పొందడం లాంటివి ఇక్కడ చాలా చక్కగా మీకు ఇక్కడ కనబడతాయి అన్నమాట. అయితే ఎనీథింగ్ యూ ప్లాన్, మీరు ఏది ప్లాన్ చేసినా సరే ఇంప్లిమెంటేషన్ మోడ్లోకి మాత్రం వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. ఇది ఇక్కడ చాలా బాగుంటుంది. కానీ ఒకటి కేతు భగవానుడు ప్రస్తుతానికి కన్యలో కూర్చున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా డిస్సాటిస్ఫైడ్గానే ఉంటారు మీ వర్క్ మోడ్లో. గత 2023 నవంబర్ లగాయతు మీరు ఇప్పుడు మే 18 వరకు ఈ సంవత్సరం ఇక్కడ మీకు డిస్సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో కనబడుతుంది ఇక్కడ. సో ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం మీకు ఇక్కడ ఉండకూడదు. ఓకే, సో ఎక్కడ కూడా డౌట్ ఉండకుండా చూసుకోండి, చాలా చక్కగా కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, చాలా హాయిగా చాలా చక్కగా ముందుకు వెళ్తారు. ఓకే, తర్వాత ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ప్లాన్స్ అంటూ ఏమైనా ఉంటే లైక్ జాబ్ రీత్యా కానీ, జాబ్ చేంజ్ అవ్వాలి అనుకున్నా, జాబ్స్ కొత్తవి పెట్టుకుందాం అనుకున్నా సరే, అప్లికేషన్స్ పెట్టుకుందాం అనుకున్నా సరే చాలా చక్కగా పెట్టుకోండి. ఫిబ్రవరి 1st వీక్లో కంప్లీట్ చేయండి. 10వ తారీఖు నుంచి ఇంటర్వ్యూస్ రావడానికి కూడా అవకాశాలు చాలా చక్కగా ఏర్పడుతున్నాయి. గురు భగవానుడి యొక్క నవగ్రహ మంత్రం చదువుకోండి. ధనురాశి వాళ్ళు ఎవరు కూడా గురువారం రోజు అరటికాయ తినడం, అరటిపండు సేవించడం లాంటివి చేయకండి. అరటిపళ్ళు వీలుంటే పంచండి, శుభం జరుగుతుంది. హనుమాన్ చాలీసా కూడా ప్రతిరోజు మినిమం 2 times చేయండి, శుభం భూయాత్.